యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. మరి ఇదిగో ప్రభు, ఇదే కాలసం నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా మరి నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి కుమ్మరించండి. నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాతో మాట్లాడుతున్నామని నీ సన్నిధిలో బతిమాలు కొనుచు ఎనలేని మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది దేవుని మాటలు వినాలని? మీకుందా? అందరికి ఆశ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చినాం కదా. దేవుని మీద ఆశ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాం. కళ్యాణం నీకేమైనా పిచ్చి పట్టింది, నీకేమైనా ఎర్రి పట్టిందనా? అక్కడ రావడం గొప్ప సంగతి కాదు. ప్రభు మందిరానికి రావడము గొప్ప సంగతి కాదు. ప్రభు మందిరానికి వచ్చినాక నేర్చుకొని ఏం పోతున్నాం అనేది గొప్ప సంగతి. వచ్చినాము పోయినామని కాదు, వచ్చినాక ఏదో ఒకటి ఏం చేయాలా? నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని ఏం చేయాలా? ఇప్పుడు స్కూల్లో మన పిల్లలకి నేర్పిస్తాం అన్ని. వాడు ఎప్పుడు చేస్తాడు? నేర్చుకునేవాడిని ఎప్పుడు రాస్తాడు? ఎగ్జామ్ పెట్టినప్పుడు రాయాలి. వాడు పొరపాటున వాడు రాయకపోతే టీచర్ ఏముంటది? ఇంతకాలం నేర్చుకునేదంతా ఏం చేసినావురా? గొంతు దించుకొని ప్రసంగాలు చెప్పినవన్నీ ఏమైనాయిరా అని కదా. ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్నే ఉంది. ఎంత గొంతు దించుకుని వాక్యాలు చెప్పినా కానీ మనుషుల్లో రోంతన్నా కొంచెమన్నా ఏం లేదు, మార్పు అనిపించడంలా, కనపడడంలా కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే మనం చదివిన మాటని గమనిస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 14:27 వచనం మనం గమనిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వీడుకోలు చెప్పే మాటలు. ఏం చెప్పే మాటలు? వీడుకోలు. వీడుకోలు అంటే అర్థం ఏంది? ఫేర్వెల్. ఇప్పుడు 10th క్లాస్ అయిపోగానే ఏం చేస్తారు స్టూడెంట్స్ అందరూ? ఫేర్వెల్ పార్టీ పెట్టుకుంటారు. అంటే వీడుకోలు సభ. ఇప్పుడు ఉద్యోగము 60 ఏళ్ళు అనుకోండి. 60 ఏళ్ళు ఉద్యోగం అంతా చేసినాక, 60 ఏళ్ళు ఉద్యోగం అంతా చేసినాక వాళ్ళు ఏం చేస్తారు? రిటైర్మెంట్. అంటే దాని అర్థం వీడుకోలు సభ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే తను చనిపోతున్నాడని తెలిసినప్పుడు తను కూడా వీడుకోలు చెప్తున్నాడు. సభ వీడుకోలు మాటలు. ఏం మాటలు అంటే, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు అనుగ్రహించే శాంతి కావాలా? దేవుడు అనుగ్రహించే శాంతి కావాలా? ఒకసారి చేయి పైకెత్తారా? నాకు దేవుడు అనుగ్రహించే శాంతి కావాలా? ఈ లోకంలో మీకు ఎక్కడైనా శాంతి దొరుకుతుందా? ఏ శాంతి? మన ఆడవాళ్ళు శాంతి కాదు నేను చెప్పేది. మనుషుల పేర్లు కాదు, శాంతి పేర్లు చాలా మందికి ఉండేలే, కానీ వాళ్ళు శాంతంగా ఉంటారా? దేవుడిచ్చే శాంతి కావాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే ఇక్కడ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. దేవుని శాంతి ఎవరికి దొరుకుతుందంటే వారికి కాపరి దేవుడు అయి ఉండాల. ఈరోజు నాకు కాపరి ఎవరు? నీకు కాపరి ఎవరు? ఎవరు నీ కాపరి? కొంతమంది ఏమంటారంటే, అయ్యా మా ఇంటికి పెద్ద దిక్కు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మాకు ఇంటికి దీపం లాంటోడు. ఆ దీపం ఆరిపోతే మా బతుకులన్నీ రోడ్డు మీద పడతాయి కదా. కొంతమంది అయితే, అయ్యా మా ఇంటికి ఒక్కగానొక కొడుకు, వాన్నే మేము ఆధారం చేసుకొని ఉన్నాము కదండి. ఈరోజు మనం నిజంగా బంధాల మీద, బంధుత్వాల మీద, మనుషుల మీద మనం ఆశ పెట్టుకొని ఉంటాం. ఒకరి కింద ఉండాలని ఆశపడతా ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది, దేవుని కాపరిగా నువ్వు చేసుకోవాలా. దేవుడే నీకు కాపరి. అందుకే మీరు చూసిన చదివించిన ఇందానే మీకు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడు నీకు కాపరిగా ఉంటే నీకు ఏమైనా కొదవ ఉంటుందా? ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? చెప్పాలా? పైకి చూడాలా? అందరు నా వైపు చూడండి.
ఏమైనా కొరతలు ఉంటాయా? ఎవరికి కొరతలు వస్తాయి చెప్పండి? కొరతలు ఎవరికి వస్తాయి? శ్రమలు ఎవరికి వస్తాయి? దేవుని చెప్పేది ఏదో గట్టిగానే చెప్పేది, నాయన చిన్నగా చెప్తావు. 10 మంది వింటారు నువ్వు చెప్తే. నీకు వచ్చిన వాగ్దానం ఏది? అన్ని జనులు నిన్ను బట్టి ఏమవుతారంట? మారుతారు. కాబట్టి నీ స్వరం ఎత్తాలా ఇప్పటి నుంచి అన్నాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మీరు గమనిస్తే ఇక్కడ దేవుడు కాపరిగా లేకపోతే ఏమవుతాయంటే శ్రమలు, వ్యాధులు, బాధలు, కష్టాలు అన్నీ వస్తాయి. మరి బాబు మేము బాప్తిసం తీసుకున్నాం కదా, మరి మాకు దేవుడు కాపరే కదా, మరి మాకెందుకు వస్తున్నాయి ఈ రోగాలు, అప్పులు, వేదనలు, అవమానాలు, నిందలు అంటే నేను చెప్తా చూడండి. మీరు పూర్తిగా ప్రభు మీద ఆధారపడ్డంలే, పూర్తిగా ప్రభు మీద ఆధారపడ్డంలే. ఏదో నామకార్థంగా బాప్తిసం తీసుకున్నామంటే తీసుకున్నాము. ఎవడో ఏదో చెప్పింటాడు బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తామనో, లేదంటే బాప్తిసం తీసుకుంటేనే పరలోకానికి పోతామనో, ఎవడో ఏదో ఒకటి చెప్పింటాడు. ఆ మాట నింటావు, బాప్తిసం తీసుకుంటావు, నిష్టానుసరణ జీవితం జీవిస్తానే ఉంటావు. అదే అలవాట్లు, అయ్యే వ్యసనాలు, ఎన్నెన్నోగా నీ జీవితంలో ముందెట్టున్నావో అట్నే ఉంటావు, ఏం మార్పు ఉండదు. అప్పుడు నీకు అన్ని కొదవలే. మరి ఎవరైతే దేవుడు నా కాపరి, నాకు దేవుడు ఏ కొదవ చేయుడని పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఉంటారో వారి జీవితంలో దేవుడు ఆనందము కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఏం కలుగు చేస్తాడు? ఆనందము కలుగు చేస్తాడు. చూడండి, మాట చూపిస్తూ మీకు నేను చదివించాను కదా. యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం చదవండి ఒకసారి ఎవరైనా. సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. హల్లెలూయా. ఎవరి యందు నీకు ఆనందము? సర్వశక్తుని యందు, దేవుని యందు నీకు ఆనందం. ఆనందం నీలోనే, ఆశ్రయం నీతోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. నోటితో వాడద్దా పాట? దేంతో వాడాలా? హృదయంతో వాడాలా. ఆనందము నిజంగా మనం దేవుని ఆనందం చూస్తున్నామా? దేవునితో నిజంగా మనం సంతోషం అనుభవించగలుగుతున్నామా? దేవుడిచ్చే శాంతి మనకు దొరుకుతుంది అసలుకు? ఆదివారం చేసేంత భక్తి సోమవారం నుంచి శనివారం దాకా గురువు కనపడదు. మోకాలు అంగుదాం ప్రార్థన చేసుకుందాం అంటే అన్నైనా పనికి పోయి ఇచ్చినాం, చేయలేము, రాలేము కదా. అసలు మనం ఏ దానికి ముందుకు రాలేము, కానీ దేవుని కాడి నుంచి అన్ని ముందుకు రావాలి. అన్ని ముందే జరిగిపోతున్నాలా. రేపటి దినం గురించి దేవుడు ఈ పొద్దు సిద్ధపాటు చేసి పెట్టాలా, లేదంటే నువ్వు దేవునివే కదా. ఈరోజు నిజంగా క్రైస్తవులని చెప్తున్న మనము ఆయన కాపరిగా మనం తీసుకోలే పరిపూర్ణంగా, సంపూర్ణంగా. నువ్వు సంపూర్ణంగా ఎప్పుడైతే నువ్వు దేవుని నా సొంత రక్షకుడు, నా సొంత కాపరి అని నమ్మి అంగీకరించి స్వీకరిస్తావో అప్పుడు ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఆయన ప్రణాళిక నీ జీవితంలో ప్రారంభిస్తాడు ఆయన. ఇదిగో నీ హృదయమే తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాను అంటాడు ఆయన. డైరెక్ట్ గా తలుపు తీసుకొని లోపలికి రాడు. హృదయం దగ్గర నిలబడి తలుపు తడుతూ ఉంటాడు. నువ్వు తలుపు తీస్తే పూర్తిగా ప్రభా రా, నేను ఎన్నో చేసిన, ఎన్నో తిప్పలు పడినాయి, కానీ నాకు ఏడ శాంతి దొరకలే, నెమ్మది దొరకలే, ఆరోగ్యం దొరకలే, ఏం దొరకలే. జీవితం అంతా నాశనం అయిపోయింది, బ్రతుకంతా నాశనం అయిపోయింది. ప్రభా నువ్వన్నా నాకు వచ్చి ఏదైనా సహాయం చెయ్యి. అప్పుడు ప్రభు అంటాడు, ఓరే నీ పాసుగులు అన్ని పోగొట్టుకునే నన్ను పిలుచున్నవే, నేను ఎప్పటి నుంచి తలుపు కొడుతున్నా నీకు. నువ్వు బాగున్నప్పుడే నువ్వు తలుపు తీసింటే ఈరోజు నీ పరిస్థితి ఉండేది కాదురా నాయనా. ఎందుకంటే మనం చదివినాం కదా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఆశ ఏంటంటే పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ పెట్టాలని, నిన్ను కూర్చోబెట్టాలని, శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నడిపించాలని. ఎప్పుడన్నా మీరు సముద్రం దగ్గర నడిచినారా? ఎవరన్నా సముద్రం పక్కన నడుచుకుంటూ పోయిన ఎవరు ఉన్నారా? ఎవరు నడచలేదా? నువ్వు నడిచినావా? ఇంకా ఎవరు నడచలేదా? నువ్వు నడిచినావా చేసి? నువ్వమ్మా ఏమా మీరు
ఆ సముద్రం దగ్గర అంట ఇసుకలో పక్కన నడుస్తూ పోయినాం అనుకోండి, మన బాధలన్నీ మర్చిపోతామంట. నిజంగా ఆ నీళ్లు, ఆ సముద్ర నీళ్లు అలలకు తాకడిచ్చి మన కాళ్ళ తగులుతూ ఉంటే మనం కూడా చిన్నపిల్లల మాదిరి ఎగురుతూ ఆడుకుంటూ ఉంటాం, నీళ్ళలో పోయి పడతా ఉంటాం. ఆ చల్ల గాలి వచ్చి మనం తగులుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమన్నా బాధలు గుర్తొచ్చాయా? అప్పులు గుర్తొస్తాడా? అవమానాలు గుర్తొస్తాయా? నిందలకు ఏం గుర్తురావు. ఏం సృష్టి అయ్యా, ఏంది కంటి సూపు నిండుతో సముద్రం ఇంత పొడవు ఉంది నాయన, ఎంత లోతుందో, ఏం ఆనందం, దేవుడు ఎంత బాగా చేసినాడు, భలే ఉంది వాతావరణం, భలే ఉంది ప్రకృతి. ఒక సముద్రం ఒడ్డున నడుస్తా అంటేనే నీకు అంత ఆనందం ఉంటే, మరి నువ్వు దేవునితో పాటు ఆ సముద్రం ఒడ్డున అడుగులేస్తూ పోతా ఉన్నావు అనుకో, నీ జీవితంలో అది శ్రమ అయినా, వ్యాధైనా, బాధ అయినా, సంతోషమైన, సుఖమైన ఏదైనా సరే ప్రభు నీ జీవితాన్ని అద్భుతంగా గమ్యం చేర్చగలడు ఆయన. హల్లెలూయా. గమ్యం చేర్చగల దేవుడు ఆయన ఒక్కడే. ఆయనలో పరవశించాలి, ఆయనలో ఆనందించాలి, ఆయనలో నువ్వు పరిపూర్ణంగా నీ జీవితం అప్పగించుకోవాలి. ఈరోజు మన జీవితం ఎలాగిస్తున్నాం ప్రభుకి? ఆయన ఏం ఆశపడుతున్నాడు? ఒరే నీ జీవితం నా చేతిలో పెట్టు, నిన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తా. ఎండిపోయిన భూమి బాగుంటుందా? చక్కగా పచ్చగా ఉండే పొలాలు బాగుంటాయా? పచ్చగా పొలాలే నీకు కళ్ళకు అందంగా ఉంటాయి. చూస్తాను ఉండరా, దిగు ఫోటో దిగరా నాయన, బలుందిరా లొకేషను. ఎండిన భూమిలో ఫోటో దిగుతామా? దిగం. ఎండిన దాంట్లో సన్ఫ్లవర్ చెట్లన్నీ ఉంటాయి, పొద్దుతిరుగుడు పువ్వులు, అవి సూర్యుడు ఎటు తిరుగుతా అటు తిరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మనం దాంట్లో చూచానే మనకి దాన్ని చూచానే ఎంత మనసు ఎంత బాగా అనిపిస్తుందో, ఖచ్చితంగా ఆగాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. అది ఎండిన భూమిలో మన కొద్దీ మనం పోతా ఉంటాం అంతే. ఈరోజు మనం బాగా ఆలోచన చేయాలి. నీ జీవితాన్ని దేవుడు కూడా చిగురింపు చేయాలని ఆశపడుతున్నాడు. ఇంతవరకు నీ జీవితం 2023 సంవత్సరం అంతా కూడా ఎండిపోయిన జీవితం లాగుందేమో, ఎండిన ఎముకలతో ఏడుస్తూ, బాధపడుతూ, నలిగిపోయి, వేదన పడి, అవమానాలు పడి, నిందలు పడి కుమిలిపోయి ఉన్నావేమో. సహోదరి సహోదరుల, నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, లేదంటే పని దగ్గర, ఉద్యోగం దగ్గర, ఎక్కడైతే నువ్వు కించపరచబడ్డావో, మరి 2024 సంవత్సరం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నీ చేయి ప్రభు చేతిలో పెట్టు. ఆలస్యం చేసుకోవద్దు. ఎక్కడైతే నువ్వు పడ్డావో అక్కడే నా దేవుడు నిన్ను లేపునుగాక. హల్లెలూయా. అవమానానికి రెట్టింపు ఘనత నా దేవుడు నీకు దయచేయునుగాక. దేవుడు ఇస్తాడు నమ్మితే. నీ జీవితంలో నువ్వు సంతోషం చూడాలని ఆశపడుతున్నావేమో, ఆనందం చూడాలని ఆశపడుతున్నావేమో. యేసు ప్రభు చెప్తున్న మాట, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. అసలు బైబిల్లో నేను ఒక మాట చెప్తా చూడండి, యేసు ప్రభునంత శాంతిగా ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు అంత శాంతిగా పోయి పడవెక్కి కూర్చున్నాడట, సరదాగా కూర్చో ఉన్నాడట. పరిగెత్తపోయారు జనాలంతా. ఆడ ప్రసంగం చెప్పా, కొండ మీదకి పోతుంటే కొండ మీదకి జనాలు వాయ, యాడికి పోయినా జనాల మీద జనాలు పోతానే ఉంటే ఒక్క చోట నిసుకుపన్నాడా? ఒకనాడే పోండ్రా పక్కకు పోండ్రా, ఎంతసేపు రా మిమ్మల్ని బాగు చేసేది, ఇది పోండ్రా పక్కకు పోండ్రా నాయన అని అన్నాడా? పగలంతా సేవ, రాత్రంతా ప్రార్థన చేసిన వాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. అందుకే వాక్యం అంత బాగా రాశాడు. ఆయన కునుకడు నిద్రపోవడం ఎందుకు రాశాడు అనుకుంటున్నావు? ఆయన కునుక నిద్రపోవడం నీ జీవితం ఒక స్థితికి తెచ్చేంత వరకు, నీ జీవితం ఒక మంచి స్థాయిలో నిలబెట్టేంత వరకు, ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలబెట్టేంత వరకు నా దేవుడు నిన్ను అసలు వదిలిపెట్టడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన శాంతి నీకు రావాలంటే నువ్వు యేసయ్యను కాపరిగా చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఈరోజు మనమందరం ఆయన మేపుతున్న గొర్రెలమే. ఈ ప్రపంచమంతా కూడా ఆయన ద్వారా బతుకుతుంది. ఆయన చూపించే కృపను బట్టి, ఆయన చూపించే కనికరను బట్టి ఈరోజు మనం నేటికి సజీవులై ఉన్నాం, బ్రతికున్నాం అంటే ఎవరి దయ? దేవుని దయ, దేవుని కృప, దేవుని సంకల్పం ఉంది. ఈరోజు కళ్యాణ బాబు ఆదివారం బతుకున్నాడంటే ఎందుకు బతుకున్నాడంటే ప్రసంగం చెప్పనీకి బతుకున్నాడు.
అదే ఒకవేళ దేవునికి నాతో అవసరం లేదనుకో, ఏం చేస్తాను? నన్ను తీసేసుకుంటాడు, అయిపోయా. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఎవరికి నీ అవసరము? అసలు నీ ఆత్మ, శరీరం కాదు, ఆత్మ ఒక్కసారి పోయిందనుకో, దీంట్లో నుంచి గడ్డకు వచ్చేసింది అనుకో, తిరిగి చాలా మంది ఒక మాట చెప్తా చూడండి, మీకు పరలోకము పరదేశు వేరు వేరు అనుకుంటారు. వేరు వేరు, అందరూ ఒకటే అనుకుంటారు చాలా మంది. పరదేశు వేరు, పరలోకం వేరు. ఈ రెండు ఇప్పుడు పాతాళము పరదేశు రెండు కింద ఉన్నాయి, మన కింద ఉన్నాయి పాతాళము పరదేశు అనేవి. తిరిగి ఇప్పుడు మన ఆత్మ ఎక్కడికి పోతుంది అంటే ఫస్ట్ అందరి పాతాళానికి పోతాయి. ఆ నుంచి ఫిల్టర్ అయిపోతే డైరెక్ట్గా అందరూ ఏమంటారంటే ఆత్మ తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోతే అంత ఈజీగా పోదు పరలోకానికి. మన ఆత్మ ఎంతో ఫిల్టర్ కావాలా, ఎన్నో తీర్పు నుంచి గడ్డకు రావాలా, గడ్డకు వచ్చిన తర్వాత పరలోక రాజ్యం. ఇప్పుడు మీరు చూస్తే ధనవంతుడు లాజరు, లాజరు కథ మీకు తెలుసు. అబ్రహాము ఒడిని ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఆడున్నాడు పాతాళం, అగ్నియారదు పురుగు నరకంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు వారిద్దరికి మధ్యలో ఒక అగాధం ఉందంట, అంటే కిందనే నరకము, అగాధము, పరదేశి. దేవుడు వచ్చినాక, తీర్పు తీర్చినాక పరిశుద్ధులందరినీ పరలోకానికి తీసుకొని పోతాడు. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. హల్లెలూయా. పరిశుద్ధులందరినీ ఏం చేస్తాడంట అంటే ఇప్పుడు పాపాత్ములందరూ ఆన్నే ఉంటారు అన్నమాట. దాని అర్థం పరిశుద్ధులు మాత్రం పరదేశం నుంచి ప్రమోషన్ పరలోకానికి, పితరులను చూసే రకం. సరే, మీరు గమనిస్తే రెండో మాట కూడా మనం పోదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. హల్లెలూయా. దేవుడిచ్చే శాంతి నీకు కావాలంటే మొదటిది ఏం చెప్పినా, మనం ఎవరిని కాపరిగా చేసుకోవాలా చెప్పాలి. ఏం చెప్పినా మీకు మొదటిది దేవుణ్ణి చెప్పాలా. మొదటిది ఏంది? దేవుణ్ణి కాపరిగా చేసుకోకూడదా? చేసుకోవాలా. చేసుకుంటే ఏమొస్తుంది? ఆయన ఇచ్చే శాంతి మనకు అనుగ్రహించబడుతుంది, ఆయన ఇచ్చే శాంతి మనకు వస్తుంది. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నా మీకు, సామెతలు 3వ అధ్యాయం 1-2 వచనం చూస్తే ఆయన ఉపదేశములను మర్చిపోకూడదంట, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించాలా, వాళ్ళకే శాంతి దొరుకుతుందంట. హల్లెలూయా. రెండవది ఏంది? ఆయన ఉపదేశములను మర్చిపోవద్దు. కళ్యాణ్ బాబు చెప్పే ప్రసంగాలు మర్చిపోవాకండి. రాత్రి లేపు అడిగినా చెప్పగలగాల, ఎవరు అడిగినా చెప్పగలగాల. ఏమయ్యా ఏం చెప్పినాడు ఈరోజు కళ్యాణ్ బాబు ప్రసంగం అంటే, భలే చెప్పినాడు ప్రసంగం. ఎవరని ఏం చెప్పినాడు చెప్పు. చెప్పినాడు భలే చెప్పినాడు. ఎంతమంది వచ్చారు ప్రార్థనకు? 30 మంది వచ్చినారు. ఎవరెవరు? మీరు వచ్చింది, వాళ్ళకు వచ్చింది, సారకు వచ్చింది, సుగన చేసి వచ్చింది, సన్ని వచ్చింది. ఇవన్నీ గుర్తుంటాయి, చర్చికి వచ్చిన పేర్లు మొఖాలన్నీ. వాక్యం మాత్రము ఏం చేసి పెట్టినాడు? చికెన్ చేసినాడు, గోంగూర చేసినాడు, రసం చేసినాడు, మటన్ చేసినాడు, తెల్ల పువ్వు చేసినాడు, రసం చేసినాడు. కారణం ఏం వాక్యం చెప్పినాడు? చెప్పినాడు లేదా మొత్తానికి? చూసినావా? వాక్యం ఉపదేశాలు మనం ఏం చేస్తాము? మర్చిపోతాం. మరిపించేది ఎవడు? మర్చిపోయేది చేసేది ఎవడు? సైతాన్ గాడే. వాని పనేది ఈ చెవులో నుంచి ఈ చెవులో పంపించేది అంటాడు వాడు. కానీ వాక్యం చెప్తా ఉంది, ఉపదేశములను మరవకము, దేవుడు చెప్పిన మాటలు మరవద్దు, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనండి. హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఏం దొరుకుతుందంట? మీకు దీర్ఘాయువును
సుఖజీవము మీ గడుచు సంవత్సరములన్నీ మీకు శాంతి కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే దేవుని మాటలు బాగా గుర్తు పెట్టుకుంటారో, ఎందరైతే దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటిస్తారో వారికి దీర్ఘాయుష్షు కలుగునుగాక. వారికి ఆమెనంటే రాదు, ఆమెనంటే రాదు. దీర్ఘాయుష్షు ఏం చేయాలంటను మర్చిపోకుండా పాటించాలంట. అందుకే బాగా పెట్టినాడు కిందని ఆన్నే చెప్పినాడు బాగా. మర్చిపోకుండా ఉపదేశాలను గుర్తుపెట్టుకొని వాటిని పాటించాలా, హృదయంలో పెట్టుకోవాలా, హృదయం పలక మీద వాటిని రాసుకోవాలా. ఒకరోజు నేను ఒక పెద్ద ప్రసంగం చెప్పిన, నాకు బాగా గుర్తుంది. ఆ ప్రసంగంలో నేను ఒక చిన్న ఉపమానం చెప్పిన. మామిడికాయ చెట్టు గురించి చెప్పిన. పుల్ల మామిడికాయ చెట్టు, తీపి మామిడికాయ చెట్టు అని ఒక ఉపమానం చెప్పిన. నేను చెప్పిన వాక్యం ఎవరు గుర్తు లేదు, ఆ మామిడికాయ కథ గుర్తుంది. నేను చెప్పిన ఆ రోజు వాక్యం చెప్పింది ఏం గుర్తులేదు ఎవరికి. పుల్ల మామిడికాయ చెట్టు, తీపి మామిడికాయ రెండు అంటకట్టినాడు. అంటుకడితే పుల్ల అన్నీ పోయినాయి, తీపిటైనాయి. 4 ఏళ్ళు పట్టింది. మళ్ళీ 5 మంది కూర్చొని తిన్నారు. ఏం చెప్పినాడు బా కథ. మనకు కథలే గుర్తుండి సత్సాయి, అదేందో మరి వాక్యం గుర్తుండేనే గుర్తుండదు. కానీ వాక్యం చెప్తుంది, ఈ వాక్యమును ఆధారము చేసుకుంటే నీవు దీర్ఘాయుష్యవంతుడవుతావు. సుఖ జీవితం నీకు ఉంటదంట. ఏం జీవితం ఉంటదంట? సుఖ జీవితం అంటే అర్థమైంది బ్లెస్సింగ్ లైఫ్, ఆశీర్వాదకరమైన జీవితం. అడుగుపెట్టు ప్రతి స్థలము నీదే. సంతోషము, సమాధానము, విజయము అన్ని దొరుకుతాయి నీకు. సుఖ జీవితం అంటే ఏంది? దుఃఖము, నిట్టూర్పు, అవమానం, నిందలు, వేదన ఏముండవు. దేవుని కాపరిగా చేసుకుంటే, దేవుని వాక్యాలు వింటే, దేవుని వాక్యాన్ని పాటిస్తే మీ జీవితంలో మీకు ఎట్లుంటదంటే సుఖం ఉంటదంట. మీ మిగిలిన సంవత్సరాలన్నీ, ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతారో ఆ అన్ని సంవత్సరాలన్నీ కూడా మీకు దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడంట. కాబట్టి దేవుడు అనుగ్రహించే శాంతి మీకు కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని ప్రేమించాల, మందిరాన్ని ప్రేమించాలి, సహవాసము కలిగి ఉండాలి. బల్ల విరిచే దాంట్లో నువ్వు కూడా పాలు భాగస్తుని అవ్వాలి. మారు మనసు, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. 3 స్టెప్స్ ఉంటాయి. ఒక టక్కున బాప్తిసం, ఒక రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు. కానీ టక్కున ఏం తీసుకుంటారు? బాప్తిసం తీసుకుంటారు. ఉండే సుఖమంతా పోతుంది. చూడు మళ్ళీ చెప్తున్నా, పరిపూర్ణంగా రక్షణ పొంది మారు మనసు పొందినాక బాప్తిసం తీసుకోవాలి. అది పద్ధతి. నర్సరీ, 10th, నర్సరీ, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th ఒకటేసారి 10వ తరగతి చేర్పించినావు అనుకో, వాడు కనీసం ఏబిసిడీలన్నా మనకు వచ్చాయా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఇచ్చే శాంతి నీకు కావాలంటే, ఆయన ఇచ్చే నెమ్మది నీకు కావాలంటే ప్రభుతో ఉండు. ఈ 2004 సంవత్సరం ఏమి ఇవ్వగలగనయ్యా నీకు? నా జీవితం ఇస్తాను ప్రభువా, నాకు దీర్ఘాయుష్ని, నాకు సుఖ జీవితమే, నా కాపరి నీవే అని మనసారా మనం ప్రభుని అడగగలిగితే ప్రభు నీ జీవితాన్ని స్థిరపరిచి దీవించునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తికి బాగా వినాలా, ఒక వ్యక్తికి చేపల చెరువు ఉందంట. ఏం చెరువు అంట? చేపల చెరువు ఉందంట. అయితే చేపల చెరువులో ఆ రోజు ఆదివారం అంట. భర్త చాలా భక్తిపరుడు. భర్త చాలా చెప్పాల చాలా భక్తిపరుడు. ఆదివారం మాత్రం ఖచ్చితంగా చర్చికి పోతాడు, బాప్తిసం తీసుకున్నాడు, బలలో చేయి వేయాల్సిందే. ఎంత బిజీ వ్యాపారమైనా అబద్ధాన్ని మూసేసుకొని చర్చికి పోతాడు ఖచ్చితంగా. అయితే ఒకరోజు ఆదివారము ఎదురింటి ఆమె వచ్చి చెప్తా ఉంది, మాకు పోయిన ఆదివారం చేపల వ్యాపారం భలే జరిగింది, చెరువులో భలే దొరికినాయి చేపలు, మీరు పిచ్చోళ్ళు, మాకు ఒక ఏటికి అప్పులు ఎన్నిపోయినాయి, మీకు కూడా అప్పులు ఉన్నాయి అంటున్నావు కదా, ఆదివారం పూట మార్కెట్ బాగా జరుగుతుంది, అందరూ కొనుక్కొని పోతారు బాగా చేపలు, కాబట్టి ఈ ఆదివారం ఎట్టైనా సరే నువ్వు నీ భర్త కలిసి చేపలు పట్టుకొని చెరువులో పట్టుకొని మంచి చేపలు దొరుకుతాయి మీకు, అవి మీరు అమ్ముకొని మీ అప్పులు కట్టేసుకోండి, మీ కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి. మీ ఆయన నీకేదో బ్యాంకులో నీ బంగారు కొదవ పెట్టినాడంట కదా, అది కూడా ఇడిపించుకోవచ్చు, అన్ని బాగైతాయి. ఆదివారం వచ్చిందంట. భార్య అంటుందంట భర్తతో, ఏమయ్యా ఎక్కడికి పోతున్నావు? ఏమే తెల్లా నీకు ఈరోజు ఆదివారం కాదు, ఇంకా అట్నే ఉండవే, తొందర రెడీగా పో,
9 కల్లా పాస్టర్ గారు రమ్మన్నారు, వాక్యం వినాలా, పాటలు పాడాలా, బలలో చేయి వేయాలా, పద అక్కడ ఏదైనా పనులు ఉంటాయి, పరిచర్య ఉంటుంది, చేయాలా, చెప్పులు ఎత్తాలా, స్టాండ్లో పెట్టాలా, బాత్రూమ్ కడగాల్సినట్టు ఉంటాయి, సాపలు ఇవ్వాల్సిన పని ఉంటుంది, తొందరగా కానీ పోదా భార్య మొండికి వేసుకుందంట భార్య. నేను రాను. ఎందుకు రావే? ఏమి ఈరోజు మనం ఖచ్చితంగా చేపల చెరువుకు పోదాం, చేపలు అన్ని పట్టుకుందాం, అమ్ముకుందాం, అప్పులు పోతాయి, శ్రమలు పోతాయి. ఎంతకాలం ఈ చిన్న వ్యాపారం చేసుకుంటారు, సోమవారం నుంచి శనివారం దాకా మన కాడికి ఎవరు వస్తున్నారు, ఏం కొనుక్కుంటున్నారు, తిన్నికి కూడా సరిపోవడం లే, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, అది ఇది అని చెప్పి ఏడిపిస్తా ఉందంట భర్తని. భర్త అంటున్నాడంట, నువ్వు ఎన్ని మాటలని చెప్పు, నేను చర్చికి మానుకోను అన్నాడంట. అప్పుడు భార్య ఏంటంటే, ఇదేనా నీ లాస్ట్ మాట, ఇదేనా లాస్ట్ మాట, అయితే నేను ఇప్పుడే మా పుట్టింటికి పోతా, నీ కాడకి నేను సంసారం చేయను, నా మాటకు విలువైనప్పుడు, నేను చెప్పిన మాటకు లోపడినప్పుడు నేను నీకు ఎందుకు చేసి పెట్టాలి, ఎందుకు నీకు నీ పిల్లలను చూసుకోవాలా, నీ పిల్లలు నువ్వే సాక్కో, నేను మా పుట్టింటికి పోతా అని చెప్పి పుట్టింటికి పయనమైపోతుంటే 2 కొడుకులు కూతురు పరిగెత్తవే, మమ్మీ నీతో పాటు నేను కూడా వస్తాం మమ్మీ, సరే రాండ్రా పోదామని అందరు 4 కలుసుకొని వెళ్ళిపోయినారంట. భర్త ఒక్కడే ఒంటరి వాళ్ళు మోకాళ్ళు అంగి ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తాడంట, ప్రభువా నాకేమో నీ మందిరం అంటే ఇష్టం, నీ మందిరంలో కూర్చోవాలని ఇష్టం, నీతో మాట్లాడాలని ఇష్టం, కానీ నా భార్య వెళ్ళిపోయింది, నా పిల్లలు వెళ్ళిపోయినారు, ఏం చేయమంటావు? ప్రభు అన్నాడంట, బైబిల్ తీసుకొని చర్చికి పో అంటున్నాడంట. దేవుడు బైబిల్ తీసుకున్నాడంట, చర్చికి పోయి కూర్చున్నాడంట. చర్చిలో దుఃఖం ఆపుకోలేకపోతున్నాడంట. భార్య పోయింది, కుమారులు పోయాయి, కూతురు పోయింది, ఇంటికి పోతే ఇంక పొద్దు పోతే ఏం చేసుకోవాలి, ఎట్లుండాలా, సంతోషం బాగానే. నా భార్యని అర్థం చేసుకొని ఏడ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుతూ ప్రభు బలలో చేయి వేసినాడంట. కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చే ఓదార్చిన నా యేసయ్యా, హల్లెలూయా అని పాట పాడుతూ ప్రభు బలలో ఏడ్చుకుంటూ అసలు బల తీసుకున్నాడంట. వాక్యం అంతా అయిపోయిందంట, ప్రార్థన అయిపోయిందంట. పాస్టర్ వచ్చి అడిగినాడంట, ఏమయ్యా అంత ఏడుస్తున్నావు, వాక్యం చెప్పేటప్పుడు ఏడుస్తున్నావు, పాట పాడేటప్పుడు ఏడుస్తున్నావు అంటే, అయ్యా చర్చి మీద ఆశతో, దేవుని మీద ఆశతో భార్య కూడా పుట్టింటికి వెళ్ళిపోయిందయ్యా, పిల్లలు కూడా వెళ్ళిపోయినారయ్యా, ఈరోజు మా భార్య వ్యాపారం చేసుకోమంటుంది, ఏం చేయమంటావు అయ్యా? సరే నీకు చిన్న ప్రార్థన చేస్తాను, దేవుని ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్పినాడంట. సరే ప్రార్థన చేశాడంట. మధ్యాహ్నం నుంచి ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ అలాగే పడుకున్నాడంట కొట్టి కడుపుతోనే. సాయంత్రం అయిందంట, సోమవారం అయింది, మంగళవారం అయింది, బుధవారం అయింది, బేస్తవారం అయిపోయింది, శుక్రవారం అయిపోయింది. 5 రోజులు ఖాళీ కడుపుతో ఏడ్చుకుంటూ అలాగే సన్నగా అయిపోయినట్ట మనిషి. భార్య దగ్గర నుంచి భార్య ఫోన్ చేసిందంట, ఏమయ్యా ఇప్పుడన్నా నేను చెప్పింది వింటావా, ఈ ఆదివారం అన్నా మనం పోదామా? ఎట్టి పరిస్థితి నేను ఆదివారం మానుకోను, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాను, వచ్చినా రాకపోయినా నువ్వు వస్తే సంతోషంగా చూసుకుంటా, సంతోషంగా నీకే ఇబ్బంది పెట్టను, నీకే కొదవ చేయాలని నేను ఇంతవరకు. అలాగ 10 రోజులు అయిందని, 20 రోజులు నెల అయిందంట, 6 నెలలు అయిందంట. ఒకరోజు తర్వాత భార్య చాలా దీర్ఘంగా ఆలోచన చేసిందంట, నా భర్త ఎందుకు ఇంత మొండిగా దేవుని ప్రేమిస్తున్నాడు, నేనేమన్నా పొరపాటు చేస్తానని ఒక ఆలోచన స్టార్ట్ అయిందంట. నన్ను ఏమన్నా సైతాను వాడుకున్నాడు ఇంతకాలం, నా భర్తని నేను బాధ పెట్టినానా, నా బిడ్డలకు తండ్రిని దూరం చేసినానే, తండ్రి ప్రేమను దూరం చేసినానే, నేను కూడా నా భర్తను చూసుకోలేకపోతున్నానే, ఎట్లా చేయాలని చెప్పి 6 నెలల తర్వాత ఆలోచన చేసుకుని ఒక ఫోన్ కొట్టిందంట. ఏవండి నాకు మిమ్మల్ని చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది, నీతో కలిసి ఉండాలని ఉంది. భర్తనంటే వెంటనే వచ్చి, నేను నిన్ను ఎప్పుడైనా ఆపానా, ఏమని అన్నాను, ఒక మాట అన్నానా, నీకే నువ్వే పోయినావు, సరే తప్పు తెలుసుకున్నావు, తిరిగిరా. తిరిగి వచ్చినారంట. తిరిగి వచ్చినాక ఆదివారం ఉదయం లేచి మళ్ళీ భార్య అంటుందంట, ఏమయ్యా నాకెందుకో ఒక్కరోజన్నా పోదాం అనిపిస్తుందయ్యా, చూడు నేను ఇన్నిసార్లు చెప్పలేను, నేను ఆదివారం చర్చికి పోవడం తప్పదు, ఖచ్చితంగా పోతా, నేను ఎన్ని వచ్చినా పోవాల్సిందే, సరేనయ్యా పోదాం పదా. అప్పుడు దారిలో పోతా ఉన్నారంట, మందిరానికి పోతా ఉన్నారంట. పోతా ఉంటే ఒక బండి ఒక ఆయన సైడ్ ఆపినాడంట. అయ్యా అయ్యా నీ కోసం నేను 3 నెలల నుంచి వెతుకుతున్నా, ఏమైనావు? ఏం లేదే, ఆరోగ్యం బాలకి ఇంటి పాటే ఉన్నాను. సరే నీకున్న చెరువుకి మంచి బేరం దొరికింది, నీ చెరువు అమ్మేసుకుంటావా చెప్పు, ఆ అమ్ముకుంటే నువ్వు ఆ చెరువుతో 3 చెరువులు కట్టించుకోవచ్చు అన్నాడంట. సరే నా చెరువులు అంత ఏముంది అంటే,
ఏం లేదు, ఆ చెరువునంతా బూడి చేసి ఫ్లాట్లు వేసుకొని ఇల్లు స్థలాలు కట్టుకొని అపార్ట్మెంట్ కట్టుకుంటారంట. మంచి డబ్బు వస్తుంది, అమ్మేసుకో, నీకు ఎందుకు, నీ కొదవ ఉండదు. సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అమ్మేస్తానని చెప్పి అమ్మేసుకున్నాడంట. డబ్బు చేతికి దొరికిందంట. అయితే ఆదివారం మాత్రం చర్చికి మానుకోకుండా ఉండేవాడు, బాగా పోయేవాడు చర్చికి. ఒక రోజున డబ్బు మొత్తం చేతికి ముట్టింది, భార్య చేతిలో పెట్టినాడు. భారత్ అంటున్న మాట, ఇదిగోనే ఒక్క చెరువు కోసమే నువ్వు ఇంత ఆలోచన చేస్తే దేవుడు చూడు ఇప్పుడు మనకు 3 చెరువులు కొనేంత డబ్బు మనకి ఇచ్చినాడు అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు భార్య దుఃఖం తనిందంట. అయ్యా, నిన్ను దేవుని ఎంతో దూరం చేయాలని అనుకున్నా నేను. ఏదో ఎదురింటిది వచ్చి చెప్పింది, సైతాన్ రూపంలో వచ్చి నాతో మాట్లాడింది. నిజంగా నీ దేవుడు ఎంతో గొప్పవాడు. కష్టాలున్న మనల్ని చూసే దేవుడు, బాధలు ఉండేటప్పుడు చూసే దేవుడు. నువ్వు నా కోసం 1 నెల రోజులు పచ్చుండి బతికినావు, ఏదో తినక బతికినావు, అయినా నిన్ను కాపాడినాడు దేవుడు. నీకు ఏ వ్యాధి రాకుండా, బాధ రాకుండా నీకు ఆహారం ఇచ్చినాడు, పోషించినాడు, సంరక్షించినాడు. నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఇక నుంచి నిజంగా నాకు ఈ డబ్బు వద్దయ్యా, ఈ డబ్బుతో నువ్వేమైనా చెయ్యి అని అంటే అప్పుడు భర్త అన్నాడంట, నాకెందుకు ఒక ఆశ కలిగి ఉన్నా, నేను దేవుని సేవ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు? దేవుని సేవనా? చర్చికి పోవడం అంటేనే గగనం అనుకుంటే సేవ చేయమంటావు ఏందయ్యా? ఏమన్నా పొరపాటు ఏమైనా అవుతుందేమో, చేయలేమేమో. కాదు, నాకెందుకు దేవుడు చాలా ఆత్మ బలం ఇస్తుంది నాకు సేవ చేయాలని. ఈ డబ్బులు మందిరం కట్టుదాం, సేవ చేద్దాం, మనకు వ్యాపారాలు వద్దు, ఏమొద్దు, దేవుడు ఉంటే చాలు, ఆయన ఇచ్చే శాంతి చాలు. చూసినావా, దేవుడు నేను ఎక్కడికో పోయినావు, అమ్మగారింటికి మళ్ళీ పరిగెత్తి నా కాడకు వచ్చినావు. చెరువు అమ్ముడు పోయింది, డబ్బు మన చేతికి వచ్చింది, అంతా బాగున్నాం, ఇప్పుడు సంతోషంగా సేవ చేసుకుందాం అని సేవ ప్రారంభించుకున్నారు. రోజు నేను ఎందుకు ఇప్పుడు ఈ కథ చెప్పినానంటే, మీకు మన జీవితం నిజంగా మనం ప్రభువుని వెనకేస్తే మన జీవితం కూడా ఏమైపోతుంది అంటే వెనక్కి. ప్రభువుని ఎప్పుడైతే నువ్వు ముందుకు వేసుకుంటావో నీ జీవితం అంతా ఆయన ముందుకు పరిగెత్తిస్తాడు. నీ జీవితం ఆగిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ జీవితం ప్రభు చేతిలో పెట్టలేదు, అందుకే నీ జీవితం ఆగిపోయింది. అదే ఒకసారి నీ జీవితాన్ని ప్రభు చేతిలో నువ్వు పెడితే నీ జీవితం ప్రభు తిరిగి ప్రారంభించునుగాక. ఆయన ఇచ్చే శాంతి మీకు దొరుకుతుంది, ఆయన ఇచ్చే నెమ్మది మీకు దొరుకుతుంది, ఆయన ఇచ్చే విజయం మీకు దొరుకుతుంది. మరణాన్ని జయించిన వాడు నిన్ను ఈ లోకాన్ని జయించి నీకు అర్హత నీకు ఈడా. ఈ లోకాన్ని జయిస్తావా, జయించలేవా? చెప్పాలా, జయిస్తావా, జయించలేవా? జయించగలను. హల్లెలూయా. వాడు పడేయాలని చూస్తాడు, కానీ నువ్వేం చేయాలా? జయించాలా. వాడు నీ వల్ల కాదంటాడు, కానీ నువ్వేం చేయాలా? గెలిచి చూపించాలా వాని ముందర. పడిపోవద్దు, లోకంలో కలిసిపోవద్దు. చాలా వేరుగా మనం ఉండాలి, ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. ఈ రోజున నీ వంకర త్రోవలను మార్చుకొని సరళము చేసుకో, దేవుణ్ణి కాపరిగా చేసుకో, ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించుకో. నీ జీవితంలో నీకు ఏ కొదవ చేయడు. ఆయన సంకల్పం ఏదో తెలుసుకో, ఆయన చిత్తం ఏదో తెలుసుకో, ఆయన ఆలోచన ఏదో గ్రహించుకో. నువ్వు బ్రతికే జీవితం ఇది నీది కాదు, దేవుడు ఇచ్చినది. ఈరోజు మనం బతికి మొదట ఆదివారం ప్రభు సన్నిధిలో కూర్చున్నామంటే ఏదో నీ మీద ఒక చిన్న ఆశ పెట్టుకో అన్నాడు ఆయన. ఆశ తీర్చావని బతికిచ్చన్నాడు. తీర్చావా లేదా నీ ఇష్టం. దేవుడు నీ మీద పెట్టిన ఆశను తీర్చగలుగుతున్నావా లేదా? ఆయన ఇచ్చిన పరిచర్యను నమ్మకంగా చేస్తున్నావా లేదా? ఆయన ఇచ్చిన భాగ్యం, ఆయన ఇచ్చిన గొప్ప ధన్యత, ఆయన ఇచ్చిన ఇవి అన్నీ కూడా నువ్వు చేయగలగాలి, ఆయన కోసం బ్రతకాలి. పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు, క్రీస్తుకై అత సాక్షిగా మారినా, స్టెఫెను వలె సాగెదా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిచేదా, యేసుతో నడిచేదా. యేసుతో నడవాల, యేసుతో గడవాల, ఆయనతో సాగిపోవాలా. ఒకవేళ దేవుని కోసం నువ్వు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడాలా. అప్పుడు నువ్వు ఆయన రాజ్యంలోకి పోతావు, పరదేశంలోకి పోతావు, పరదేశం నుంచి పరలోకానికి పోతావు. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ రోజున ఈ లోకంలో ఏదో దేవుడు ఇస్తున్నాడు కదా, ఆయన దగ్గరికి పోతే ఆరోగ్యం వచ్చది, ఆయన దగ్గరికి పోతే అదొచ్చు ఇదొచ్చని రావాకండి. దేవుని దగ్గరికి ఏదో స్వస్థతల కోసమే కాదు రావాల్సింది, ఏదో చేస్తాడని కాదు రావాల్సింది. నువ్వేం చేయగలుగుతావు దేవునికి? ఏమి ఇవ్వగలుగుతున్నావు నువ్వు దేవునికి? నీ ద్వారా నువ్వెంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నావు దేవునికి అనేది చాలా ఇంపార్టెంట్.
ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆదరించుకోవాలి. కష్టాలలో మనుషులందరూ తొలగిపోతారు, కానీ దేవుని బిడ్డ తొలగిపోకూడదమ్మా. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు చాలా మంది. మర్చిపోకూడదు. అన్నీ ఉన్నప్పుడు, బాగున్నప్పుడు దేవుని మర్చిపోకూడదు. ప్రభువుని అన్ని వేళల్లో, అన్ని సమయాలలో నీ ఒక్కడివే నాకు కాపరి. నా కాపరివైనందునా నాకు నా సంపదవైనందునా నాకు దిగా ఉన్నది. హల్లెలూయా. నా కాపరివైనందున నాకు సంతోషం, నాకు సంపద నీవే కాబట్టి నాకు సమృద్ధి. ఈరోజు నిజంగా ఈ లోకంలో డబ్బుకి ఎంత దూరం అయిపోతారు, ఎడమైపోతారు అన్నమాట. కాబట్టి డబ్బును కాదు ప్రేమించాల్సింది, దేవుని మనం ప్రేమించాలి. ఈ లోకంలో నీకు దగ్గర డబ్బు ఉంటే అందరు నీకు శత్రువులు అవుతారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసును నమ్మితే మోక్షం ఉందిరా. యేసుని నమ్మితే నీకు మోక్షం. మనుషులు నమ్మితే మోసపోతావు, మనుషులు నమ్మితే బాధ పెడతారు, మనుషులు నమ్మితే గాయపరుస్తారా మనుషులు? ఖచ్చితంగా మనము నిజంగా ప్రభు సన్నిధిలో ఉన్నాం. మనుషులు నమ్మితే ఖచ్చితంగా నీ హృదయం బాధపడుతుంది, వేదన పడుతుంది. వాడి ప్రభుత్వంలో ఉంటే చాలు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నీ పక్షాన ఉంటాడు. నీ పక్షం నిలబడిన వాడు 1000 మంది కంటే, 10,000 మంది కంటే ఉన్నతమైన వాడు. ఏదో ఒక సామెత చూడు, వానికి 1000 ఏనుగుల బలం ఉందిరా అంటారు. యేసు ప్రభు నీతో ఉంటే నీకు కూడా 1000 ఏనుగుల బలం దొరుకుతుంది. హల్లెలూయా. రోగాన్ని జయించగలవు, కష్టాన్ని జయించగలవు, శ్రమను జయించగలవు, వ్యాధిని జయించగలవు, అన్ని జయించగలుగుతావు. 1000 ఏనుగుల బలం, యేసయ్య బలం నీకుంటే. దేవుడే నాకు బలం, దేవుడే నాకు శక్తి. హల్లెలూయా. ఈ రోజున దేవుని ఆధారం చేసుకుంటే చాలు, నీ జీవితం అద్భుతంగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ నువ్వు సైతాన్ని ఆధారం చేసుకుంటే మాత్రం నీ జీవితం చాలా అంటే చాలా నష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడిచ్చే శాంతిని పొందుకోండి, దేవుడిచ్చే నెమ్మదిని పొందుకోండి, దేవుడిచ్చే సమస్త ఈవులతో మీరు తృప్తి పొందండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా.